నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది విశాలాక్షి నగర్లో ఉన్న 2 BHK గ్రూప్ హౌస్ అండి. ఇంటి ముందున్న ఈ స్పేస్ అంతా కూడా మెట్ల కింద ఉన్న స్పేస్ అంతా కూడా మనం వాడుకోవచ్చు. ఇది మనకి మెయిన్ డోర్ వస్తుంది. రీసెంట్గా అయితే రెనోవేషన్ అయ్యిందండి. చిన్న బడ్జెట్లో పెద్ద హాల్ అని చెప్పచ్చండి. హాల్ అయితే సఫిషియెంట్గా ఉంది. సీలింగ్, కన్సిల్ లైట్స్, కార్నర్ లైట్స్ అన్నీ పెట్టుకోవడానికి అయితే పాసిబిలిటీ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ అయితే వుడ్ వర్క్తో టీవీ యూనిట్ అయితే కనిపిస్తుందండి. హాల్ అయితే ఎక్సలెంట్గా డిజైన్ చేశారని చెప్పచ్చు. రైట్ సైడ్ అంతా మనకి టీవీ యూనిట్ కోసం అయితే కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది. కిందన కూడా షెల్ఫ్లు కనిపిస్తున్నాయి. కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో మనకి స్ట్రైట్గా అయితే వెంటిలేషన్ వచ్చిందండి. దాంతోపాటు లెఫ్ట్ సైడ్ కొన్ని షెల్ఫ్లు వచ్చాయి. రైట్ సైడ్ కూడా కంప్లీట్గా వాల్ అంతా కూడా షెల్ఫ్లు ఇచ్చారు. సీలింగ్ కూడా సింపుల్ అండ్ క్లాసిక్ డిజైన్ అయితే తీసుకున్నారు. 6x6 పడుతుందండి. కాకపోతే కాస్త కంజెస్టెడ్ అయిపోతుంది. 4x6 వేస్తే మాత్రం ఎక్సలెంట్గా అయితే స్పేస్ మిగులుతుంది. కబోర్డ్ వర్క్ క్వాలిటీ అయితే బాగుందండి. మనం యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా రిమూవ్ చేసేసి కొత్త వేసుకోదగ్గ పాతవి అయితే కాదు. 5 to 10 years వరకు అయితే మనకి ఎక్సలెంట్గా అయితే కబోర్డ్ వర్క్ అయితే సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే స్ట్రైట్గా సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. సెకండ్ బెడ్రూమ్ సైజు మీడియం ప్లస్ అని చెప్పొచ్చు. ఈ సెకండ్ బెడ్రూమ్లో అయితే 4x6 అయితే చాలా ఈజీగా అయితే పడుతుందండి. 6x6 బెడ్ మనం ప్లేస్మెంట్ చేసామంటే బాగా అయితే టైట్ అయిపోతుంది ప్లేస్ అంతా. నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం సపరేట్గా చిన్న బాక్స్ మోడల్ వచ్చింది. చిన్న అటక వచ్చింది చిన్నది. ఫ్లోరింగ్ కూడా మనకి యూజ్ చేసుకోవచ్చండి. ఎక్కడెక్కడ తీసేదగ్గ పాతది అయితే కాదు. క్లీనప్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. వాల్ పుట్టి కానీ పెయింటింగ్ కానీ రీసెంట్గా అయితే మళ్ళీ రెనోవేషన్ చేశారు. సెకండ్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి బాత్రూమ్ కనిపిస్తుందండి. దాని ముందు మనకి హ్యాండ్ వాష్ కూడా కనిపిస్తుంది. బాత్రూమ్ సైజ్ అయితే మీడియం ప్లస్లో కనిపిస్తుంది. వెస్ట్రన్ మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది కిచెన్ వస్తుందండి. కిచెన్ అయితే స్మాల్ అని చెప్పొచ్చు. మధ్యలో స్పేస్ ఎక్కువ ఉన్నా సరే మనకి స్టవ్ బల్ అయితే ఎక్కువ పొడవలేదు కాబట్టి స్మాల్ అని చెప్పొచ్చు. చిన్న ఫ్యామిలీకి అయితే కిచెన్ సఫిషియెంట్గా సరిపోతుంది. ఈ హౌస్ అయితే మనకి గెస్ట్ హౌస్లో కూడా పనిచేస్తుందండి. ఎందుకంటే అటుపక్క బీచ్కి కూడా నియర్ బై వస్తుంది. కిచెన్లో కంప్లీట్గా అయితే పైన వుడ్ వర్క్ అయితే కనిపిస్తుందండి. అలాగే కొన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా కొంచెం కబోర్డ్ వర్క్లు అయితే కనిపిస్తుంది. జస్ట్ అలాగ చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇది అటాచ్డ్గా వచ్చిన యూటిలిటీ స్పేస్ అని చెప్పొచ్చు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అయితే ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. యూటిలిటీ స్పేస్ మీడియం ప్లస్లో అయితే కనిపిస్తుంది. బాగా చిన్న బడ్జెట్ అండి. 10-15 వేలు రెంట్లు కట్టే వాళ్ళు అయితే ఇలాంటి చిన్న గ్రూప్ హౌస్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆ రెంట్తోని గ్రూప్ హౌస్ తాలూకా ఈఎంఐ అయితే కట్టేసుకోవచ్చు. ఒక 5,000 అటు ఇటు చూసుకుని. ఈ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా తమ్మనీళ్ళలోని అదేవిధంగా కింద మోర్ అనే ఆప్షన్లో అయితే డిస్ప్లే చేస్తున్నామండి. దయచేసి గమనించండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.